చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాడని తెలుసు గాని అన్నగారు గుర్తిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. ప్రజాస్వామ్యాన్ని కైమాలాగా కూనీ చేస్తాడని చెప్పేసి ఎవరు అనుకోవాలి. 10 కిలోలు మాంసం దొరికింది. ఒక పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిస్తే ఆశకి అద్దుండాలి కొత్త జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్నో ఏంట్రా నన్ను చూస్తేనే చాలు పడిపోద్ది అన్నంత ఓవర్ యాక్టింగ్ చెయ్యాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్నో దెబ్బతీయాలని చెప్పేసి ఒక ఏదో పెద్ద పన్నాగం. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తాను, ఏంట్రా ఈ రోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఇది ఎన్నికంటారా? అంతా బాగానే ఉంది. సిగ్గుచేటైన విషయం ఇది. నీ బతుకు సిగ్గొకటి, మీ అన్నగాడు చేసిన లుచ్చా పని. ఒక సొసైటీ నామినేట్ చేసినప్పుడు టైం లేదు పాట లేదు ప్లేట్ ఇడియట్. ప్రభుత్వం ఒక నామినేటెడ్ పద్ధతిలో పేర్లు ఇస్తుంది. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదు. అట్లానే చేసుకుపోయారా సిగ్గు శరం లేకుండా? ఒరే నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం దీన్ని ఎన్నికంటారా? ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకున్నాను అనుకున్నావా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని తప్పుదోవ పట్టించి అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ చెప్పు చేతలు చేసుకుని మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అధికారుల్ని ఎన్నికల విధుల్లో పార్టీ ప్రచారానికి వాడుకునే చంద్రబాబు నాయుడు అదెవరు చెప్పారు? అదెవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. పులివెందుల్లో నేను గెలుస్తాను, ఓటుకు 10,000 ఇస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, ఎన్నికల స్లిప్పులు అధికారులు ఇస్తా ఉంటే ఏంటి మమ్మీ ఎవడీడు? వెనక వెళ్లి 10,000 రూపాయలు ఓటుకిచ్చి స్లిప్పులు వెనక తీసుకునే సంస్కృతి, చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. దిగజారే సంస్కృతి. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. ఇంతకు ముందు నంద్యాల బై ఎలక్షన్ లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసి తెగ ఆనందపడ్డాడు. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఏమిటది? పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే వన్ సైడ్ ఎన్నికది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఏమిటో నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు అవసరమా అధ్యక్ష? సంవత్సర పరిపాలనలో ఈ రోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత వచ్చిన కళల్ని మాకు చెప్పకు, మీ కూలీలకు చెప్పుకో బ్రో. ఈ పార్టీ ఆత్మస్థైర్యం కోసం, నీ ఎమ్మెల్యేల ఆత్మస్థైర్యం కోసం ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జెడ్పీటీ స్థానం గెలిచానని చెప్పి అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. సంకలు గుద్దుకోవటానికి తప్ప వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు. పట్టు కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఈరోజు ఎలక్షన్ అధికారి గారిని కలిసాం. ఎందుకు? ఒకటికి 10 సార్లు కలిసాం, విన్నవించాం. ఇక్కడి నుంచి ఆమె మా విజ్ఞప్తిని చేరవేస్తామన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కానీ అక్కడ జరిగేది మాత్రం శూన్యం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.